కమ్మకమ్మని పుల్లటి నిమ్మకాయ ఊరగాయని పక్కా కొలతలతో చెప్తున్నానండి. పక్కా కొలతలతో ఎన్ని నిమ్మకాయలకి ఎంత కారం వేయాలి, ఎలా తిరగబాత పెట్టాలి అనేసి క్లియర్గా చెప్తాను, చూపిస్తానండి. ప్రీవియస్ వీడియోలో మనము నిమ్మకాయలను ఊరబెట్టి పెట్టాం కదా, చాలా చక్కగా ఊరిపోయిందండి. 1-2 సార్లు డైలీ ఒకసారి ఇలా కదుపుతూ వచ్చాను. డబ్బాతో అయినా కదపచ్చు, స్పూన్తో అయినా కలపచ్చండి. ఈ నిమ్మకాయలు ఊరినవన్నీ ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఒక గాజు బౌల్లోకి తీసుకుంటున్నానండి. చాలా చక్కగా ఊరిపోయాయండి నిమ్మకాయలు అయితే. ఈ నిమ్మకాయ ఊరినేది ఉంటుంది కదా, ఈ ఊరిన ఉప్పు ఒకటి తిన్నా కూడా చాలా టేస్టీగా ఉందండి. పెరుగులోకి కారం కలపకోకుండానే ఇలాగే ఉప్పు నంజుకొని తింటున్నారు. ఒక స్పూన్ మెంతులు తీసేసుకున్నాను. ఒక స్పూన్ మెంతుల్ని ఒక ప్యాన్లో తీసేసుకొని, ఆయిల్ ఏం అవసరం లేదండి, ఉత్తవే వేయించుకుంటున్నాను. కొంచెం దూరగా మంచి కలర్ వచ్చి మంచి స్మెల్ వస్తుందన్నమాట మెంతులు వేయించేటప్పుడు. ఆ స్మెల్ వచ్చేంత వరకు కొంచెం దూరగా వేయిస్తున్నానండి. జస్ట్ 1 టీ స్పూన్ మాత్రమే తీసుకున్నాను. ఇప్పుడు 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్రని కూడా వేయించుకుంటానండి. 1 స్పూన్ మెంతులు వేసినా సరే అరుగుదలకు అనేది చాలా మంచిది కదా హెల్త్కి, అందుకోసం కొద్దిగా వేసుకుంటున్నాము. ఈ మూడింటిని మిక్సీ జార్లో వేసేసుకొని పౌడర్ చేసేసుకోవాలండి. ఈ మూడింటిని దూరగా వేయించుకున్న తర్వాత కొద్దిగా పాన్లో ఆయిల్ వేసేసి కొద్దిగా పోపు గింజలు వేసేసుకుంటున్నానండి. తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బలు తీసేసుకున్నాను. ఈ వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసుకుంటున్నాను. ఈ వెల్లుల్లి రెబ్బల్ని మరీ గోల్డెన్ కలర్ అవసరం లేదండి, కొంచెం దూరగా వేగినా కూడా ఈ రెబ్బలు అనేవి నిమ్మకాయ ఊరగాయలో మిక్స్ చేసేసినప్పుడు ఊరగాయతో పాటు ఊరడం వల్ల ఈ వెల్లుల్లి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఇష్టంగా తినచ్చు ఈ వెల్లుల్లి రెబ్బల్ని కూడా. నేనైతే ఈ నిమ్మకాయ ఊరగాయలు వచ్చేసి కారం పొడి తీసుకుంటున్నాను. ఈ బౌల్లో తీసుకున్నానండి కారం పొడిని. కేజీ ఉంటాయండి, 20 కాయలు కాబట్టి కేజీ ఉంటాయి. కేజీకి వచ్చేసి నేను ఒక 60 గ్రాములు తీసేసుకుంటున్నాను. కప్పు ప్రకారం అయితే ఒకవేళ 5 కప్పులు ఉన్నాయనుకోండి, 1 కప్పు తీసుకుంటే సరిపోతుంది. ఈ తిరగబాతును కూడా వేసేసుకొని నీట్గా కలిపేసుకుంటున్నానండి. ఈ వెల్లుల్లి రెబ్బలను కూడా ఇందులోనే వేసేసుకుంటాను. నిమ్మకాయ ఊరగాయకి మిగతా ఊరగాయల్లాగా కారం అయితే ఎక్కువగా పడదు. మళ్ళీ వచ్చేసి నూనె కూడా చాలా ఎక్కువైతే పడదండి. జస్ట్ తిరగబాతకి కొంచెం వేసుకుంటున్నాము, మన ఇష్టం అండి. కొంతమంది నూనె కూడా లేకోకుండా జస్ట్ కారం మాత్రమే కలుపుకుంటారంట. నేనైతే టేస్ట్గా ఉంటుంది కదా, వెల్లుల్లి రెబ్బ చాలా చక్కగా ఊరుతుందనే ఉద్దేశంతో కొంచెం తిరగబాతలో వెల్లుల్లి రెబ్బలు వేసేసుకుంటున్నాను. నిమ్మకాయ ఊరగాయ అయితే కారం కలిపినప్పుడు చాలా మంచి కలర్ వచ్చిందండి. కళ్ళతో చూసినా కూడా చాలా కలగా కనపడుతూ ఉంది. ఇప్పుడైతే నేను గాజు సీసాలో నింపుకుంటున్నాను. 2 గాజు సీసాలకైతే అయిందండి నాకు. కేజీ నిమ్మకాయలకి ఎంత ఊరగాయ వచ్చిందో కదా. ఇదొక 1/2 కేజీ ఉంటుంది, ఇదొక 200 గ్రామ్స్ ఉంటుందండి. ఈ 1/2 కేజీ నేను యూస్ చేసుకున్నా కూడా ఈ చిన్న బాటిల్ ఎవరికైనా పంచడానికి ఉంటుందనేసి 2 గాజు సీసాలు ఈ విధంగా నింపి పెట్టాను. ఈ బౌల్లోనే కొద్దిగా వేడి అన్నం తీసేసుకొని చేత్తో కలుపుకుంటున్నానండి. ఈ తిరగబాత పెట్టినప్పుడు మనం ఆ బౌల్లోనే కొద్దిగా రైస్ కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ముద్దలన్నీ చేసేసి మా ఇంట్లో వాళ్ళందరికీ ఇస్తున్నాను. చూడడానికి ఎర్రగా ఉందనేసి ఘాటు ఉంటుందని అనుకున్నారు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుందని అంటున్నారు. తర్వాత ఇలా నీట్గా క్లాత్తో తుడిచేసేసుకొని గాజు సీసాలను పెట్టుకున్నామంటే 2 సంవత్సరాలైనా మనకు నీట్గా ఉంటుందండి. ఊరగాయ అనేది చెడిపోదు, బూజు రాదు, ఊరే కొద్దీ చాలా టేస్ట్ వస్తుందండి. మనము పెరగన్నంలోకి తినచ్చు, సంగట్లోకి తినచ్చు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.